హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో DSLR కెమెరా మోడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ మోడ్స్లో మనకి అంటే ఆటో, అపర్చర్ ప్రయారిటీ, షటర్ ప్రయారిటీ, ప్రోగ్రామింగ్ మోడ్ అండ్ మిగతా మోడ్స్ కూడా ఉన్నాయి. ఈ మోడ్స్ ఒక నేమింగ్ అనేది కంపెనీ ఒక బ్రాండ్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సపోజ్ నైకాన్ వాళ్ళు అపర్చర్ ప్రయారిటీని ఏతో మెన్షన్ చేస్తారు అండ్ కెనాన్ వాళ్ళు AS అని మెన్షన్ చేస్తారు, అంటే అపర్చర్ ప్రయారిటీని. అండ్ షటర్ ప్రయారిటీకి వస్తే నైకాన్ వాళ్ళు Sతో మెన్షన్ చేస్తారు అండ్ కెనాన్ వాళ్ళు TV అని ఉంటుంది డైల్ మీద. అండ్ మిగతా మోడ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ల్యాండ్స్కేప్ మోడ్ ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది, నైట్ పోర్ట్రేట్, క్లోజ్అప్, స్పోర్ట్స్ మోడ్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో ఫ్లాష్ ఆఫ్ అని కూడా సపరేట్ మోడ్స్ ఉన్నాయి. ఈ మోడ్స్ కూడా మనకి సిమిలర్గా ఉంటాయి కంపెనీని బట్టి. అండ్ నేమింగ్ అండ్ ఆల్ఫాబెటికల్ నేమింగ్ అనేది కంపెనీ బట్టి మనకి వేరీ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఈ డిజిటల్ కెమెరాలో మెయిన్గా 5 మోడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఆటో మోడ్, మాన్యువల్, అపర్చర్ ప్రయారిటీ, షటర్ ప్రయారిటీ అండ్ P మోడ్. అండ్ మనం మాన్యువల్ మోడ్ గురించి సపరేట్గా డీటెయిల్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మిగతా మోడ్స్ గురించి తెలుసుకుందాం. ఆటో మోడ్, ఈ మోడ్లో మనకి జస్ట్ మనం షటర్ని క్లిక్ చేసుకొని అండ్ ఫ్రేమింగ్ సెట్ చేసుకుంటే చాలు. మిగతా మొత్తం సెట్టింగ్స్ అని మొత్తం మన డిజిటల్ కెమెరా ఒక ప్రాసెసరే సెట్ చేసుకునేది. మనం ISO, షటర్ స్పీడ్ ఆర్ అపర్చర్ అండ్ వైట్ బ్యాలెన్స్ని కానీ మనం ఏం సెట్ చేయక్కల్లా. ఆటోమేటిక్గా మన డిజిటల్ కెమెరా ఒక ప్రాసెసరే సెట్ చేసుకునేది లైటింగ్ సిచ్యువేషన్స్ని బట్టి. అండ్ తర్వాత మోడ్కి వచ్చేస్తే అపర్చర్ ప్రయారిటీ, మనకి పేరులోనే తెలుస్తుంది అపర్చర్ అని. అపర్చర్ అండ్ ప్రయారిటీ అంటే మనం మెయిన్గా అపర్చర్ని ఇంపార్టెంట్గా చూసుకుంటున్నాం. ఈ అపర్చర్ ప్రయారిటీ మోడ్లో మనం అపర్చర్ని వేరీ చేసుకోవచ్చు అండ్ దీనికి తగ్గట్టు మన డిజిటల్ కెమెరా ఒక ప్రాసెసర్ షటర్ స్పీడ్ని ఆటోమేటిక్గా అపర్చర్ సెట్ చేసే దాన్ని బట్టి ఈ షటర్ స్పీడ్ ఫిక్స్ అయ్యిద్ది. మనం షటర్ స్పీడ్ని వేరీ చేయక్కర్లేదు. అండ్ ISOని ఈ మోడ్లో మనం వేరీ చేసుకోగలం అండ్ వైట్ బ్యాలెన్స్ని కూడా మనం వేరీ చేసుకోగలం. షటర్ ప్రయారిటీ, ఈ పర్టికులర్ DSLR మోడ్లో మనం షటర్ని అంటే షటర్ స్పీడ్ని మనం అడ్జస్ట్ చేసుకోగలం. అండ్ ఆ షటర్ స్పీడ్ అడ్జస్ట్ చేసే దాన్ని బట్టి మనకి అపర్చర్ అనేది అంటే f-stop నెంబర్స్ మనకి ఆటోమేటిక్గా వేరీ అవుతూ ఉంటాయి. దేనికి తగ్గట్టు ఈ షటర్ మనం అడ్జస్ట్ చేస్తాం కదా, దానికి తగ్గట్టు ఈ అపర్చర్ అనేది మనకి వేరీ అవుతూ ఉంటుంది. ఎవరు వేరీ చేస్తారు? మన డిజిటల్ కెమెరా ప్రాసెసర్ అనేది వేరీ చేసిద్ది. షటర్ స్పీడ్ని తగ్గట్టు అపర్చర్ని వేరీ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ISOని ఈ మోడ్లో వేరీ చేసుకోగలం. ఇందాక చెప్పా కదా, అపర్చర్ ప్రయారిటీలో కూడా మనం ISOని వేరీ చేసుకోవచ్చు, షటర్ని కూడా అండ్ షటర్ ప్రయారిటీ మోడ్లో కూడా ISOని వేరీ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వైట్ బ్యాలెన్స్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మోడ్లో. మనకి పేరులో తెలుస్తుంది ఓన్లీ షటర్ ప్రయారిటీ అంటే షటర్ని మనం వేరీ చేస్తున్నాం, దానికి తగ్గట్టు అపర్చర్ని ఆటోమేటిక్గా మన డిజిటల్ కెమెరా ప్రాసెసర్ వేరీ చేసిద్ది. అండ్ అపర్చర్ ప్రయారిటీలో కూడా అపర్చర్ని మనం వేరీ చేస్తాం, దానికి తగ్గట్టు షటర్ స్పీడ్ అనేది డిజిటల్ కెమెరా ప్రాసెసర్ వేరీ చేస్తూ ఉంటుంది. అండ్ P మోడ్, P అంటే ప్రోగ్రామ్డ్ మోడ్. అండ్ ఈ మోడ్లో మనకి పర్టికులర్గా ISO అండ్ వైట్ బ్యాలెన్స్ మిగతాని మనం వేరీ చేసుకోవచ్చు. బట్ ఈ ప్రోగ్రామింగ్ మోడ్లో మనం అపర్చర్ అండ్ షటర్ స్పీడ్ని కంట్రోల్ చేయలేం. మెయిన్గా P మోడ్లో మనం అపర్చర్ అండ్ షటర్ స్పీడ్ని మన డిజిటల్ కెమెరా ఒక ప్రాసెసర్ అనేది సెట్ చేసుకునేది. సో ఫ్రెండ్స్, మరింత ఫోటోగ్రఫీ అండ్ మొబైల్ ఫోటోగ్రఫీ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ డూ షేర్ మై వీడియోస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ అగైన్. నమస్తే.